దేవుని పిల్లలైన మీ అందరికీ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి మీకు దేవుని వాక్యం అందించగలిగే ఆ ధన్యతను దేవుడు నాకు ప్రసాదించారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలామంది. మరి మీరు కూడా దేవుని యందు క్షేమంగా ఉండాలని, ప్రభు కృపలో మీరు కూడా వర్ధిల్లాలని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మనము వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, నీ ఉన్నత నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు నీ దయలో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పిల్లలైన వీరికి నీ వాక్యాన్ని ప్రకటించగలిగే ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు. నీ దాసుడిగా నీ మాటలు తెలియపరుస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి నా ద్వారా నీ మాటలు వినిపించండి. వినువారందరూ కూడా నీ మాటలను గైకొని నీ మాట ప్రకారముగా ముందుకు సాగడానికి తగిన సిద్ధపాటును దయచేయమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు అంశభాగం దురాత్మ. గత సందేశంలో ఆత్మ అనే సందేశంలో మనలో ఉన్నది దేవుడిచ్చిన ఆత్మ అని, అది జీవాత్మ అని, ఈ జీవాత్మను నడిపించడానికి మనకు ఒక ఆత్మ అవసరమని, అయితే అది దేవుని ఆత్మ అయితే మనము దేవునికి తగినట్లుగా నడిపించబడతామని, అలా కాకుండా మరొక ఆత్మ దురాత్మ అయితే మనము దేవునికి వ్యతిరేకంగా ఉంటాము అన్నట్లుగా మీకు సందేశాన్ని అందించడం జరిగింది. దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది, వచ్చి మనల్ని ఎలా సిద్ధపరుస్తుంది, మనల్ని ఏ రీతిగా నడిపిస్తుంది అని తెలియపరిచాను. మరి మనుషులను నడిపించడానికి మరొక ఆత్మ ఉంది. అదే దైవ విరోధి అయిన ఆత్మ, దురాత్మ. దురాత్మ అనే ఆ పేరులోనే పాడు చేసే ఆత్మ అని ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. నాశనం చేసే ఆత్మ. ఈ ఆత్మకు అపవిత్ర ఆత్మ అని కూడా పేరుంది. దీనిని దెయ్యము కూడా అని అంటారు. అంటే దెయ్యము అని అన్నా, అపవిత్రాత్మ అన్నా, దురాత్మ అన్న ఒకటే. అది దైవ విరోధి అయిన ఆత్మ. ఏమండి? మరి దేవుని ఆత్మ మనిషిని నడిపించాలి అని అంటే మనిషిలోనికి రావాలి అని, మనిషిలోనికి రావాలి అని అంటే దానికి తగిన పద్ధతులు ఉన్నాయి అని మీకు తెలియపరచడం జరిగింది. వారు విశ్వసించాలి, వారు దేవుణ్ణి అడగాలి, దైవజనులు చేతులు ఉంచాలి, దైవజనుల బోధలు వినాలి అని మీరు విన్నారు. మరి దురాత్మ మానవుల్లోనికి రావాలంటే అడగాల? అడిగితేనే వస్తుందా? లేకపోతే అడగకపోయినా అది మానవులలోనికి వచ్చి మనిషిని పాడు చేయడానికి అవకాశం ఉందా అంటే బైబిల్ అంతా మనకి తేటగా బోధిస్తుంది. దురాత్మ కావాలి అని మనం అడగాల్సిన అవసరం లేదు. అయినను దురాత్మ వచ్చి ఆ వ్యక్తిని పాడు చేయడానికైతే సిద్ధంగా ఉంటాడు. ఏమండి?
అంటే మానవుడు అడగకుండానే వచ్చేది దురాత్మ, మనిషి అడిగి పొందుకునేది పరిశుద్ధాత్మ. ఈ రోజున ఆత్మల యొక్క తేడా తెలియక చాలామంది దురాత్మను కూడా దేవుని ఆత్మ అనుకుంటూ దేవునిలో భ్రమపడుతూ ఉన్నవారు కొంతమంది కనపడుతూ ఉంటారు. అందుకని బైబిల్లో మనకి పౌలు గారు తిమోతితో చెప్పినప్పుడు, కొందరు మోసపరుచు ఆత్మల యందు లక్ష్యముంచి అని మాట్లాడతాడు అండి. ఆ ఆత్మ మోసం చేస్తుందట. ఇప్పుడు మోసపరిచిన ఆత్మ అంటే అది దురాత్మే కదా, అది అపవిత్రాత్మే కదా ఏమండి. అంటే చాలామందికి పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు, దురాత్మ యొక్క లక్షణాలు తెలియక దురాత్మనే పరిశుద్ధాత్మ అనుకుంటా. అంటే వాళ్ళు ఆత్మ అని ఒక్క మాటే వింటారు, కానీ ఈ యొక్క ఆత్మల రకాలు కానీ ఏ ఆత్మ ఏది చేస్తుందో తెలియదు. మరి దురాత్మ అడగకుండా వస్తాడని మాత్రం మనం తెలుసుకుంటున్నాం కదా. మరి అడగకుండా వచ్చి ఈ దురాత్మ మనిషిని ఎంతగా పాడు చేస్తుంది, మనిషిని ఎంతగా నాశనం చేస్తుంది. ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 9వ అధ్యాయము 42వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆ అపవిత్రాత్మను గద్దించినట్లుగా అది విడిచిపోయినట్లుగా తెలియపరుస్తారు. చూడండి 9:42లో లూకా సువార్త నుండి, వాడు వచ్చుచుండగా ఆ దెయ్యం వాడిని పడద్రోసి విలవిలలాడించెను. అంటే దురాత్మ ఏం చేస్తుందంటే పట్టుకుంటే ఆ మనిషిని పడద్రోయడం, విలవిలలాడించడం చేస్తూ ఉంది. చూడండి మనకి 39వ వచనంలో కూడా అదే మాట చెప్తాడు. ఇదిగో ఒక దెయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయచ్చు, నురుగు కారునట్లు అది వాడిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును అని చెప్పి మాట్లాడుతున్నాడు. దయ్యము, అపవిత్రాత్మ, దురాత్మ ఇది పట్టుకున్నప్పుడు మనిషిని మనిషిలాగా ఉండనివ్వదు అండి. ఈ మనిషిని పట్టి విలవిలలాడించడం, కేకలు వేసేటట్టు చేయడం, నురుగు కార్చుకునేటట్టు, అంటే ఒక భయంకరమైన రోగం వచ్చినట్లుగా చేయడం, ఇలాగ అది చేస్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అంటే ఒక భయంకరమైన తెగులు వచ్చినట్లుగా చేస్తుంది, పిచ్చి పట్టినట్టుగా చేస్తుంది అండి, భయంకరంగా కేకలు వేయిస్తుంది అండి, గాయపరుచుకునేటట్లు చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ అపవిత్రాత్మ యొక్క పరిస్థితులండి. దేవుని ఆత్మేమో మనిషిలోనికి వచ్చిన తర్వాత పాపాన్ని ఒప్పుకునేటట్టు చేసి సర్వసత్యంలోనికి నడిపిస్తే, ఈ దురాత్మ మనిషిని పాపంలో పడేస్తూ ఉంటుంది, పాపము చేయిస్తూ ఉంటుంది, భయంకరమైన వ్యసనాలకు బానిసలుగా చేస్తుంది ఏమండి. బైబిల్లో మనం యేసుక్రీస్తు వారి మాటల్లో చూస్తే, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడే మాటలు కానీ, దేవునికి వ్యతిరేకముగా చేసే పనులు కానీ అన్నీ కూడా దురాత్మ సంబంధమైనవే, దయ్యపు సంబంధమైనవే, అపవాది సంబంధమైనవే. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళుతున్నట్లుగా తెలియపరిచారు. ఒకరొక సమయంలో పేతురు గారు యేసుక్రీస్తు వారు అడిగిన మాటకు చక్కని సమాధానం ఇవ్వటాన్ని బట్టి పేతురు గారిని మెచ్చుకొని పేతురు గారికి ఒక ఘనతనిస్తే, ఈ పేతురు గారు వెనువెంటనే యేసుక్రీస్తు వారిని పట్టుకొని, ఆయన చేయి పట్టుకొని, నీకు అలాంటి పరిస్థితులు రాకుండానుగా అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే నీకు మరణం రాకూడదు, నీవు సిలువ మరణం పొందకూడదని మాట్లాడతారు. యేసుక్రీస్తు వారేమో మనుషులందరి కొరకు సిలువ మరణం పొందడానికి పరలోకాన్ని నుండి వస్తే,
ఇప్పుడు ఈయన నీకు శిలువ మరణము కలగకుండును గాక అన్నట్టుగా మాట్లాడితే వెంటనే యేసుక్రీస్తు వారు అన్న మాట మనందరికీ తెలిసిందే. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు అభ్యంతర కారణముగా ఉన్నావు అని చెప్పి మాట్లాడతారు. అంటే యేసుక్రీస్తు వారు మానవులను రక్షించడానికి చేసే శిలువ యాగాన్ని ఈ అపవాది లేదా దురాత్మ, ఈ అపవిత్రాత్మ ఇది పాడు చేయడానికి సిద్ధపడ్డాడు. ఏమండి? అలాగే మనం చూసినప్పుడు ప్రియులరా, ఈ దురాత్మ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి కుటుంబాన్ని లేదా దైవిక పద్ధతుల్ని పాడు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఆది కాండంలో దేవాతి దేవుడు ఆది మానవుల్ని ఏదోను తోటలో ఉంచి మీరు యొక్క చెట్లకు నీళ్లు పోసి ఈ చెట్ల ఫలాలను మీరు తినండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే మధ్యలో 2 వృక్షాలు ఉన్నాయి. ఇందులో ఈ మంచి చెడులనిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని చెప్తే అపవాది వారికి చక్కగా బోధించి, ఇది నిజమా, దేవుడు ఏదైనా చేయకూడదని చెప్పాడా అని అవ్వను ప్రశ్నించి అవ్వ ద్వారా సమాధానం వినిన తర్వాత మరలా అవ్వకు ఆకర్షణీయమైన మాటలు మాట్లాడి అవ్వ చేత పాపం చేయించింది ఈ దురాత్మ, ఈ దెయ్యము, అపవాది, సాతాను. ఇప్పటికీ కూడా దైవ వ్యతిరేకమైన రీతిలో మాట్లాడి దైవ వ్యతిరేకమైన విధానాలు చేసేటట్లు చేసేవాడు ఈ దురాత్మ, ఈ అపవిత్రాత్మ. ఏమండి? గాయపరుచుకోవటం, ఎవడైనా గాయమైతే అనుకోకుండా దెబ్బలు తగిలి గాయాలైతే ఆ గాయాలు మార్పు కొట్టాడు, తనకు తానుగా గాయపరుచుకునేవాడు ఉండడు సాధారణంగా. అయితే ఒక వ్యక్తి తను తాను గాయపరుచుకుంటున్నాడంటే తనను దురాత్మ ప్రేరేపిస్తూ ఉంది అన్నమాట. ఏమండి? ఈనాడు కూడా చాలామంది తన దేహాన్ని పాడు చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళు దురాత్మ ప్రవేశించింది. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, ఎవడైనాను నీ దేహంను పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. అంటే ఎవడైనా తన యొక్క దేహాన్ని, అది దేవునికి ఆలయముగా ఉన్న దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానని అన్నాడు. కానీ చాలామంది తమ దేహాలను పాడు చేసుకుంటున్నారు. వ్యసనాలను వారు కలిగి ఉండి, చెడు వ్యసనాలు, త్రాగుడు అనే వ్యసనం, ఆ యొక్క సిగరెట్టు, బీడి, చుట్ట, ఇలాంటి వ్యసనం, ఏమండి, కైనీళ్ళు, గుట్కాలు అనే ఈ వ్యసనాలు ద్వారా వాళ్ళు తమ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. మరి కొంతమంది వ్యభిచారములో పడి తన దేహాల్ని పాడు చేసుకుంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన దేహాన్ని, దేవునికి ఆలయముగా ఉండాల్సిన ఈ దేహాన్ని ఒక వ్యక్తి పాడు చేస్తున్నాడంటే కారణం వానిలోనికి దురాత్మ ప్రవేశించింది, వానిని దురాత్మ నడిపిస్తూ ఉంది. అది గమనించాలి మనం. చూడండి, మనము మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో దురాత్మ పట్టిన ఒక వ్యక్తి, అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి, అతడు ఎక్కడ కాపురం ఉంటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, అతడి పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఈ 5వ అధ్యాయము 3వ వచనంలో మనకి చెబుతాడు. వాడు సమాధులలో వాసము చేసేవాడు. ఎవడు? అపవిత్రాత్మ పట్టినవాడు. ఎక్కడ వాసం చేస్తున్నాడు? సమాధులలో అని అన్నాడండి. ఏమండి? అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులలో వాసం చేస్తున్నాడు. సాధారణంగా మనిషి ఎక్కడ నివాసం చేస్తాడు? ఇంటిలో. ఏమండి? ఇల్లు అనేది
మానవుడు నివాసయోగ్యంగా ఉండడానికి కట్టుకున్నది. పాక అనేది పశువులు నివాసం ఉండడానికి వేసేవి. ఏమండి, సమాధులు అనేవి చనిపోయిన తర్వాత మనుషుడి దేహాన్ని పెట్టేది సమాధి. అంటే వీడు బ్రతికి ఉండగానే చచ్చిన వాడులాగా చచ్చిన వారు పెట్టే ఆ ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమండి, కారణం ఏంటి? వాడిలోనికి దురాత్మ ప్రవేశించింది. వాడు దురాత్మ చేత నిండిపోయాడు. దురాత్మ వాడిని నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే దురాత్మ ఒక వ్యక్తిని పాడు చేస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. సంఖ్యలతో కట్టాలనుకున్నా కానీ ఆ వ్యక్తిని బంధించలేకపోతున్నారట. చూసారండి? అంటే చెడు వ్యసనాలకు బానిసలైపోయిన వారిని, ఈ దెయ్యానికి బానిసలైపోయిన వారిని ఏ ఒక్కడు అదుపు చేయలేడండి. దేవుని పిల్లల్ని అదుపు చేయడం సులువు, కానీ ఈ అపవిత్రాత్మ పట్టిన వారిని అదుపు చేయడం సులువు కాదు, చాలా కష్టం. వాడిని సంఖ్యలతో కూడా బంధించలేకపోతున్నారు. ఒకవేళ సంఖ్యలతో బంధించినా వాటిని తుత్తునీలుగా చేసేస్తూ ఉన్నాడు. ఏమండి, సాధారణంగా మనిషిని సంఖ్యలతో బంధిస్తే వాడు ఎక్కడికి కదలలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. కానీ ఈ దురాత్మ, అపవిత్రాత్మ పట్టిన వాడిని బంధిస్తే ప్రియులారా, వాడు తెంచుకొని వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి అపవిత్రాత్మ పట్టినవాడు ఎలా ఉంటున్నాడనంటే సంఖ్యలతో బంధించలేని పరిస్థితిలో ఉంటున్నాడు. వాడి నివాసం ఎక్కడనంటే సమాధుల్లో అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఇంకా మనము ముందుకు వెళ్ళిపోతే ఎవడును వానిని సాధుపరచలేకపోయిన, ఎవడు కూడా వాడిని సాధుపరచలేకపోతున్నాడు. అంటే ఏ ఒక్కడిని కూడా లక్ష్య పెట్టకుండా, ఏమండి, వాడు ఆ రీతిగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ నుండెను. ఇదండి పరిస్థితి. సమాధుల్లోను కొండల్లోనూ వాడు తిరుగుతూ కేకలు వేస్తూ తను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. అంటే తను తాను ఎవడైతే పాడు చేసుకుంటున్నాడో వాడు దురాత్మ పట్టినవాడు. తను తాను ఎవడైతే బాగుపరుచుకుంటున్నాడో వాడు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. కాబట్టి మాటలు గమనించిన మనం ప్రియులారా, ఈరోజు నా దేవుడిచ్చిన దేహాన్ని మనం పాడు చేసుకుంటున్నామా? అయితే మనల్ని ఎవరు నడిపిస్తున్నారనంటే దురాత్మ నడిపిస్తుంది. ఏమండి, అనే విషయాన్ని తెలుసుకొని ఈ దురాత్మ పట్టిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే తమ జీవితాన్ని ఎవరైతే పాడు చేసుకుంటున్నారో అలాంటి వారు యేసు దగ్గరకు వస్తాయి. ప్రియులారా, యేసు దురాత్మలు పట్టిన వారిని విడిపిస్తారు. బైబిల్ చెప్తుంది, అనేక మంది దయ్యాలు పట్టిన వారిని యేసు దగ్గరకు తీసుకొని రాగా యేసుక్రీస్తు వారు ఆ అపవిత్రాత్మలు గద్దించి వారి నుండి వెడలిపోమని, కానీ అవి వెడలిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు వారు వారిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టి వారిని స్వస్థపరిచి తద్వారా వాడిని మనిషిగా చేసి తర్వాత వాడు దేవునిలో దైవాత్మను పొందుకుని నడిపించే వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ప్రియులరా, మనం ఏ ఆత్మతో నడిపించబడుతున్నాం? దేవుని ఆత్మతోనా, దురాత్మతోనా? చివరిగా ఒక మాట, దురాత్మతో కనుక నడిపించబడితే నిత్యాగ్నిలోనికి వెళ్ళడం ఖాయం. ఎందుకనంటే యేసుక్రీస్తు వారే మత్తయి సువార్తలో చెప్పారు, ఏమని? శపించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన
ఈ యొక్క ప్రదేశానికి పోండి అని అపవాదికిని వాడు దూతలకు ఏర్పాటు చేసిన ఆ ప్రదేశానికి పోండి అని చెప్తాడు. అంటే అపవిత్రాత్మల కొరకు, అపవాది కొరకు దేవుడు ఏ ప్రదేశాన్ని ఇచ్చారు అని అంటే నిత్యాగ్ని. వారిని నిత్యాగ్నిలోనికి దేవుడు పంపించడానికి అవకాశం ఇచ్చారు. వాటి కొరకు ఏర్పాటు చేశాడట. వాడు అంటూ ఉంటాడు ఆయన ఏమని, అపవాదికిని వాడు దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి అన్నాడు. అక్కడ శపించబడిన వారు అన్నాడు అక్కడ మాట. కాబట్టి అపవాది వాడు దూతలకు నిత్యాగ్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు అపవాదితో నడిపించబడ్డావా, అపవిత్రాత్మతో నడిపించబడ్డావా, నీవు కూడా వెళ్ళాల్సిన ప్రదేశం అగ్నిగుండం. కనుక అగ్నిగుండం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించి యేసునందు తగిన విధానం కలిగి ఉండాలని కోరుతూ ఇంతటి మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ పిల్లలకి నీ మాటలు ప్రకటించాను, విన్నారు. వినిన మాటలు వారి వారి హృదయాలు భద్రపరిచి బలపరచండి. ఆయన మరి నీ ఆత్మ లేక దురాత్మ చేత నడిపించబడితే వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళుతున్నారో తెలియపరచండి. కనుక ఏ ఒక్కరు కూడా దురాత్మ మాట విని దురాత్మను అనుసరించి దురాత్మ చేత నడిపించబడి నిత్య నాశనం అనబడిన అగ్నిగుండానికి వెళ్ళేవారుగా కాకుండా నాయనా నీ యొద్దకు వచ్చి తమలో ఉన్న ఆ దురాత్మను వారు విడుదల పొందించుకొని నీ యొక్క నామంలో విశ్వాసము ద్వారా నీ ఆత్మను పొందుకొని నడిపించబడే ధన్యతను ప్రసాదించండి. వినిన వ్యక్తులను వారి వారి కుటుంబాలను దీవించి బలపరచమని నిశ్చితమైతే మరొక కార్యక్రమంలో మేము కలుసుకునే ధన్యతనిమ్మని రక్షకుడైన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం సదాకాలం అందరికీ తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.